బాధపడకనయా, వాళ్ళ చేతిలో తన్నులు తిని తిని మా బావోళ్ళు రాటు తేలిపోయింది. రేయ్ నోర్మయ్, అదిగో చిట్టమ్మ రవిచంద్ర వస్తున్నారు. మీ పని మీరు కానివ్వండి. పదరా అవతారం. చిట్టమ్మా, ఏడు బావా, పొద్దున్నే నల్లకోతి తెల్లకోతి తయారయ్యారేంటి? ఏ కొంపకో నీ పండించడానికి పిలిపించుంటుంది మీ అమ్మ. అవునవును. వాళ్ళ సావి తల సత్తారు గాని మన పని మనం మొదలెడదాం. ఆ స్వీట్లే, రుచికరమైన స్వీట్లే రావాలి, కొనుక్కోవాలి. స్వీట్లు రావాలి. స్వీట్ రవిచంద్ర, నిన్నటి వరకు ఇక్కడ బండి ఎట్టారు, సీట్లు అమ్ముకున్నారు, ప్రాబ్లం లేదు. ఇవాళ నుంచి ఇక్కడ అమ్మడానికి ఇల్లేదు. ఏ ఎందుకు ఇల్లేదు? ఈ స్థలం ఏమైనా మీ అబ్బగారి సొత్తేటి? ఆహా, అయితే తమరాబు గారి సొత్తు ఏంటి? ముందు ఇక్కడి నుంచి బండి తీయండి, లేదంటే గందరగోళాలు అయిపోగలవు. చూడు పులి, చూస్తుంటే నువ్వు కావాలనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నట్టున్నావు. అది నాకు బాగా అర్థమవుతుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ ఎవరైనా స్వీట్లు అమ్ముకోవచ్చు, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. కాదని క్వశ్చన్ చేసే హక్కు నీకు కాదు కదా, నిన్ను పంపించిన వాళ్ళకు కూడా లేదు. వెళ్ళా విషయం చెప్పు. బావోయ్, మొగుడు పిల్లలిద్దరూ బాగా రాడు తేలిపోయారు. ఇలాగ మాటలతో సరిపోదు, శాతలే. ఏడ్ర కుసావ్, సేతలు చూపిస్తావా? సేతల్లో ఈ చిట్టమ్మ చేతిలో సావు దెబ్బలు తిని కూడా ఇలాంటి కూతలు కూడానికి సిగ్గుండాలరా. మీరు మొగాళ్ళు అయితే, మీరు కట్టింది మొలతాడైతే నా బాండ్ మీద చెయ్యండి రా, చూస్తాను. ఇదిగో సిట్టే, ఇట్లా ఛాలెంజింగ్లు చేసి భయపెడదాం అనుకుంటున్నావా ఏంటి? నిజంగా చెప్తున్నా, ఇవాళ నుంచి ఇది మా స్థలం. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదనుకో ఆ తర్వాత జరిగే నేరాలకి ఘోరాలకి మా సంబంధం ఉండదు. ఆ తర్వాత మీ ఇట్టం. మూడెవరు బావా, పొలిగడు వార్నింగ్ చూస్తుంటే నాకు భయమేసేస్తుంది. బావా వెంటనే వెళ్ళిపోదాం ఏంటి? అలాగే వెళ్ళిపోదాం చిట్టమ్మా. చూసావరా, మన వార్నింగ్ ఎలా భయపడిపోయారు. నిజమేరా పులి, మేము మామూలుగా అయితే మనుషులకు భయపడం, కానీ మీరు మనుషులు కాదు కదా, అందుకే మేము భయపడాల్సి వస్తుంది. అంటే ఏంటే, మేము మనుషులం కామా? ఏమే అని పెంచబాగుడు బాగేమంటే పొచ్చ పేలిపోద్దామనుకున్నావు. చిట్టమ్మ నా భార్య, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాదల తర్వాత ఇస్తాం గాని ముందు తమరు ఇక్కడి నుంచి బండి తీయండి. తీయకపోతే ఏం చేస్తావు? ఏంటి శాతానా? బావా, నా బాబుకి సేలెత్తావా? చూసుకో బావా. రవిచంద్ర, రవిచంద్ర వదులు. ఏ చిట్టి వదులు, ఆగు ఆగు. నా ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావా? ఒక మగాడిని పట్టుకొని ఆడదాని వయ్యుండి ఇలా కొట్టడానికి సిగ్గులేదా? తప్పు చేసిన ఎదవని సెంపలు పగలు కొడుతుంటే వచ్చి మర్చుకోవాల్సింది పోయి సిగ్గులేదని అడగడానికి నీకు సిగ్గులేదు? చూసావా భాస్కర్, మీ చెల్లి నన్ను పట్టుకొని ఎంత మాట అందో. దాంట్లో తప్పేముందత్త? ఆ ఎదవేదో తప్పుడు పని చేసి ఉంటాడు, అందుకే అది 4 తగిలేస్తుంది. ఈ ఏమిటో తెలుసుకోకుండా నువ్వు జారి నువ్వే తప్పు చేసావు. చాలే, నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. అసలు ఈ పుల్రాజు గాడిని ఎందుకు కొడుతున్నావు చిట్టి? ఈ ముక్క నాతో తిట్లు తినక ముందు అడగాలి. ఎప్పుడు అడుగుతుంది కదా, సో తప్పే విషయం చెప్పు. ఏంటి చెప్పేది? మా పాటికి మేము బండి పెట్టుకుంటే, మా వ్యాపారం మేము చేసుకుంటుంటే, ఇది మా స్థలం, ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, లేకపోతే మీ అంతు చూస్తామని స్వీట్లన్నీ నేలపాలు చేశారు. ఒకసారి చూడండి.
అయితే మాత్రం అలా చావు కొడతావా? ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్. ఆగండి ఆగండి. హే చిట్టమ్మ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీ అమ్మ చేసిన ఎదో పనులు, ఆవిడ గారు నా మీద చేసిన దౌర్జన్యాలు సాక్ష్యాలతో సహా నిరూపించి ఇక్కడున్న పార్టీ పెద్దలతో గడ్డు పెట్టిద్దామని వచ్చాను. ఇదిగో సిటే సువ్వనే మా అత్త ఎమ్మెల్యే సీట్ కోసం సంతకం పెడుతుంటే మధ్యలో నీ గొడవేటే? చిన్నోరు మీరా, ప్రజల బతుకుతో ఆడుకునే ఈవిడ కార్పొరేటర్ అవ్వడమే ఎక్కువ. అలాంటిది ఎమ్మెల్యేని చేస్తే కాకినాడిని మొత్తం అటుకెళ్ళి ఆ సముద్రంలో ముంచెత్తది. ఏ నోర్మి, ఏమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం ఇంటికొస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. ముందిక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళు. తగ్గేదేలే, తోడో పేడో తెలుసుకోవడానికే వచ్చాను. ఏటి నువ్వు తెలిసేది? ఏ గుండనయ్య, నువ్వు అనవసరంగా నోరు జారపు. నేను తర్వాత చెయ్యి జారాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గారు, ఈ కాంతమ్మ గారి వల్ల నాకు అన్యాయం జరిగిందండి. అది మీకు చెప్పుకుందామని వచ్చాను. నా గోడు వింటారా? దౌర్జన్యం చేసి ఎలగొట్టిస్తారా? బలేదానివమ్మ, నువ్వేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా చెప్పు. ఎమ్మెల్యే గారు, దాని మాటలు వినకండి. నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చిందని కుళ్ళుతో అసూయతో తనిక్కడికొచ్చింది. ఏవో మాయ మాటలు చెప్పి నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా తను ఆపుతుంది. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, దాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అది కాదండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్. ఏ చిట్టి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవే. నేను వెళ్ళను. వెళ్ళకపోతే నెట్టాల్సి వస్తుంది. నెట్టు, నీకు దమ్ముంటే ఇక్కడి నుంచి నెట్టు. ఏంటే ఊరుకుంటున్నానని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? నిన్ను ఏం తింటున్నావే ఇలా తయారయ్యావు? రవిచంద్ర, చూస్తావేంట్రా? నీ పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్ళు, లేదంటే చేతిదాకా వచ్చిన ఎమ్మెల్యే పదవి చేయి జారిపోతుందిరా. అమ్మా, ఇది మీ అత్త కోడలికి సంబంధించిన విషయం, మధ్యలో నన్ను లాక్కు. చిట్టి నిన్ను నెడుతుందో నువ్వు చిట్టిని నెడతావో మీ ఇద్దరే తేల్చుకోండి. ఛీ, నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇంకా దాంతో మాట్లాంటమ్మా, ఈడ్చిపారే. పట్టుకో. నీలో నీలో వద్దు. పదో. నీలో వదలండి. అత్త వద్దని చెప్తాను కదా. పదో. వెళ్ళవే. వదలు. వదిలేండి. అక్క అత్తోయ్, ఇంతకు ముందు ఇద్దరు అక్కడ ఉన్నారు, అంతలోనే ఇక్కడికి ఎలాగొచ్చారు? చూసారుగా ఎమ్మెల్యే గారు, దాని దౌర్జన్యం చూసారుగా. అత్తనని కూడా చూడకుండా ఎలా నెట్టేసిందో చూసారా? కాంతమ్మ గారు, ఆ అమ్మాయి తగ్గేదే లేదని ఇందాకే చెప్పింది. మీరే అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మా చిట్టి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. చెప్పడానికి ఏటి లేదు సారు. పెళ్ళైన దగ్గర నుంచి మా అన్ని వదిన్ని మా కాంతం వద్ద వాళ్ళింట్లోనే ఉంచేసుకుంది. మా అన్నయ్య మా ఇంటికి దూరం అయిపోయాడని మా అమ్మ నాన్న కన్నీరు మొన్నీరుగా ఏడుతున్నారు సార్. అయినా ఆవిడ గారి మనసు కరగలేదు సారు. తన కూతుర్ని అల్లుణ్ణి అత్తింటికి పంపనంటుంది. అందుకని నేను మా ఆయన తీసుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయాను. అది చూడలేక ఇదిగో ఈ పుల్రాజు గారిని అడ్డెట్టుకుని మా ఇంట్లో ఉన్న గేదెల్ని దొంగతనం చేయించింది. సపరపులుగా
కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఎడవే? నాకిక్కడ కష్టం కలగనంత వరకు, నా గౌరవానికి గాని మర్యాదకి గాని భంగం వాటిల్లినంత వరకు, నా స్వేచ్ఛని ఇంట్లో వాళ్ళు అడ్డుకోనంత వరకు, ముఖ్యంగా నువ్వొచ్చి నా జీవితంలో వేలు పెట్టి నన్ను వెక్కిరించినంత వరకు ఇక్కడే ఉంటాను. కాదు కూడదు అని నీ ఆధిపత్యాన్ని, అత్త పెత్తనాన్ని చూపించాలనుకున్నారనుకో, ఆడపడుచు అధికారాన్ని నా మీద రుద్దడానికి ప్రయత్నించారనుకో, అప్పుడే ఆ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అది కూడా శాశ్వతంగా. మీ మాటకి ఎవరు ఎదురు చెప్పరని అని నువ్వనడం కాదు కోకిల మొదిన. మీ కూతుర్ని కూడా మాట ఇవ్వమను. ఏటిచ్చేది? తనకి నచ్చినట్టు ఉండమన్నారు, అందులో తప్పులేదు. తన స్వేచ్ఛకి అడ్డు రాకూడదు అన్నారు, అందులోనూ అర్థం ఉంది. కానీ తన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదన్న మాట నాకు నచ్చలేదు. ఏయ్, నీకు నచ్చేదేంటి? అసలు నీకు నచ్చినట్టు నేనెందుకుంటాను? నా మొగుడికి నచ్చినట్టుంటాను. నా మొగుడికి నచ్చకపోతే చెప్పండి, మారతాను. అంతేకాని అడ్డమైన వాళ్ళ కోసం నా నిర్ణయాన్ని, నా ఆలోచనల్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే చెప్తున్నాను, వీటన్నింటికి ఓకే అయితే చెప్పండి. కోడలిగా ఇక్కడుంటాను, లేకపోతే వచ్చిన దారినే మా అమ్మతో వెళ్ళిపోతాను. అమ్మ నీలాంబరి, ఈ కుటుంబం పెద్దగా నీకు మాట ఇస్తున్నానమ్మా. ఎంతకాలం మీ ఇంట్లో ఎలాగైతే ఉన్నావో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చు. నీ మాట కాదనేటోళ్ళు గాని, నీ నిర్ణయానికి ఎదురు చెప్పేటోళ్ళు కానీ ఎవరు ఉండరమ్మా. విన్నావుగా, కుటుంబరావు అన్నయ్య మాటిచ్చాడు. ఇప్పుడు చిట్టెమ్మదే ఉంది. అల్లుడు, మీరు సంతోషంగా లోపలికెళ్ళండి. వెళ్ళు. నాన్న రవిచంద్ర, మీ ఆవిడగారు కోరినట్టు వాళ్ళ అన్నయ్యని వాళ్ళింట్లో దింపి నేనిచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. వెంటనే మీ ఇద్దరు కూడా మన ఇంటికొచ్చేస్తే చిట్టెమ్మ కూడా తన మాట నిలబెట్టుకున్నట్టవుతుంది. ఏమంటావు చిట్టి? చాలా థ్యాంక్స్ అత్త, మా అన్నీని వదిన్ని ఇంట్లో దింపినందుకు. ఇచ్చిన మాటకు కట్టుబడి నేను కూడా నా మొగుని తీసుకుని నా అత్తింటికి వచ్చేస్తాను. కాకపోతే నీ కూతురులాగే నాకు కూడా చిన్న కండిషన్స్. కండిషన్సా? ఏంటవి? నీ కూతురు ఇక్కడ తిండి నచ్చలేదనో, బట్ట నచ్చలేదనో, డబ్బు లేదనో అత్తింటి నొగ్గేసి పోటీంటికి రాకూడదు. ఆ అవసరం తనకి రాదు. ఎందుకంటే తనకి నేను కావలసినంత డబ్బిచ్చాను. అలాగే మా అమ్మ నాన్న మీద అలిగి మొగుణ్ణి అత్తామామలు నొగ్గేసి పోటీంటికి రాకూడదు. ఖచ్చితంగా రాదు. వచ్చినా ఈ కాంతమ్మ ఊరుకోదు. థ్యాంక్ యూ కాంతమ్మత్త. ఇకపోతే చివరిగా నా అంతట నేనుగా నా పుట్టింటికి రావాలి తప్ప నీ నోటితో గాని మీ ఇంట్లో వాళ్ళ నోటితో గాని వెళ్ళు అనకూడదు. ఒకవేళ అన్నారనుకో, నా మొగుడిని అట్టుకొని శాశ్వతంగా వచ్చేస్తాను. ఆ తర్వాత నా కాళ్ళ ఎలా పడినా సచ్చినా అత్తింటికి రాను. చిచ్చి, నేనెందుకు వెళ్ళమంటాను? నిన్ను నా కన్న కూతుర్లా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. థ్యాంక్ యూ కాంతమ్మత్త. ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆనందంగా గడిపానో అంతే స్వేచ్ఛగా నా అత్తింట్లో కూడా ఉండబోతున్నాను. నా మాటకు గాని నా స్వేచ్ఛకు గాని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ క్షణమే నా మొగుడుతో సహా నా ఇంట్లో ఉంటాను. నీకోకే కదా? ఓకే 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 ఓకే. అన్ని ఓకేలు ఎందుకు లేక అంతమత్త. బావా వెళ్దామా? పద చిట్టి. నాన్న, అమ్మా వెళ్ళొత్తాను, వెళ్ళొత్తాను నాన్న, వెళ్ళొత్తానమ్మా.
మరి అక్కడ ఎందుకు చేపెట్టుకున్నావు? అది ఓ, ముద్దంటూ పెడితే అక్కడే పెట్టమనా? ఓ, పర్వాలేదు, పెట్టుకోమనే. రదు, నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు. అయినా పట్టు పగలు ఎవరైనా పడుకుంటారా? నేను పడుకుంటాను, నీకేమైనా అభ్యంతరం? ఏం లేదులే. అయితే నువ్వు కూడా దుప్పట్లోకి వచ్చి. కావాలంటే దుప్పట్లోకి రావచ్చు. ఇప్పుడు దుప్పటి ఎందుకు కప్పుతున్నావు? అరే, నువ్వే కదా చల్లన్నావు, అందుకే కప్పుతున్నాను. నాకేం చల్లలేదు. అయితే కప్పనులే. చలి పుడుతుంది నాకు. అందుకే కదా కప్పుతాను అన్నాను, నువ్వేమో వినట్లేదు. కప్పు. చలి ఎక్కువగా ఉంది, మొత్తం కప్పేసుకుందాం. ఇది నీలే. ఏంటో చెప్పండి. నాకు వచ్చిందిగా ఓ 5,000 కావాలి. నా దగ్గర దాచిపెట్టినట్టు అడుగుతున్నారు. వెళ్ళి మీ అమ్మ నాన్నలు అడగండి. వాళ్ళ దగ్గర ఏముంటే పేడా గడ్డి తప్ప. నువ్వంటే కార్పొరేటర్ కాంతం గారు కూతురివి. 5,000 ఏం కర్మ? 5 లక్షలు అడిగినా ఇస్త్రీ మొక్క మీద కొడతావు. నాకు అర్జెంట్ పని ఉంది, ముందు డబ్బులు ఇవా. అబ్బా, నా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళండి. అదేంటే కాంతమ్మత్త ఏం చెప్పింది? కావాల్సిన డబ్బులు ఇస్తాను, ఇద్దరు సంతోషంగా ఉండమని చెప్పింది కదా. చెప్పింది. సంతోషంగా ఉండటం అంటే వెళ్లి ప్యాకెట్ ఆడడం, బార్లో మందు కొట్టి రావడం కాదు. నా కూతుర్ని సంతోషంగా చూసుకో అని అర్థం. ముందు మన పిల్లలు పుట్టినవే, నీ కూతురు ఏం కర్మ? నీ కొడుకుని కూడా సంతోషంగా చూసుకుంటాను. చాలే, కూతురంటే నా కూతుర్ని కాదు, మా అమ్మ కూతుర్ని, అంటే నన్ను.
నన్ను సంతోషంగా చూసుకోమని చెప్పింది. చూసుకుంటాను కదే రోజు రాత్రి పూట. చాలే ఎదవేటకారాలు నువ్వును. ఇప్పుడేంటి 5,000 కావాలి అంతే కదా? కాంతమ్మత్త నాతో అడ్డమైన సాకిరి చేయించాలని ప్లానింగ్ చేసింది. అవునక్క, అందుకే ఇంట్లో ఉన్న పనులందరినీ పంపించేసింది. పద. సెల్లి చూసావా కాంతమ్మత్త ఎన్ని అంట్లెట్టిందో? అవునక్క, ఈ బట్టలు చూసావా? సింహాచలం అప్పన్న కొండలాగా ఎంత పెద్ద గుట్టుందో. అవును సెల్లి, ఇవన్నీ తోమితే మన భుజాలన్నీ పడిపోతాయి. అవునక్క, ఇన్ని బట్టలు ఉతికితే రెక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు అర్థమైంది సెల్లి, మన కాంతమ్మత్త ఇంట్లో ఉన్న పనులందరినీ ఎందుకు తరిమేసిందో. ఏంటి అంట్లో బట్టలు చూసి ఇద్దరు షాక్ అయ్యారా? శాక్ అవ్వడం కాదు, ఇవన్నీ చూస్తే కాళ్ళు తిరిగి పడిపోతారు. అయినా మనిషి అన్నాడు ఎవడైనా ఎన్ని బట్టలు ఉతుకుతాడా, ఎన్ని అంట్లు తోముతాడా? బాధపడకు చిట్టెమ్మా, రేపు పండగ కదా. ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ శుభ్రం చేసుకుని పాత బట్టలన్నీ ఉతుక్కోవడం మన ఆచారం. మీ వల్ల కాకపోతే చెప్పండి, ఊళ్ళో నుంచైనా సరే పని వాళ్ళని పిలిపిస్తాను. ఆ పని చేయమ్మా, చిట్టమ్మకి లతకి కాస్తైనా పని తగ్గుతుంది. ఏటి మాట్లాడుతున్న వాళ్ళు? కాంతమ్మ కోడలు బద్దకస్తురాలంట, ఒళ్ళోంచి పని చేయలేదంట, ఏదో పెద్ద జమీందారు ఇంట్లో పుట్టినట్టు పనోళ్ళ మీద ఆధారపడిందంట అని రేపు కాకినాడ మొత్తం చెప్పుకుంటే పరువు పోయేది ఎవరిది? కరెక్ట్ గా చెప్పేవరా అవుతారు నువ్వు. నాన్న రవి, పైలట్ చదివిన నీకు ఈ పనులన్నీ కొత్త కాని ఇంటి పనులు చేసుకునే ఆడవాళ్లకి ఈ పనులేం కొత్త నాన్నా? నువ్వన్నట్టు చిట్టమ్మ వల్ల కాకపోతే చెప్పు, వేరే పని వాళ్ళని పిలిపిద్దాం. ఏమక్కర్లేదులే, మేము ఆడోళ్ళమే. ఇంట్లో అన్ని పనులు చేసుకునే అత్తింటికి వచ్చాం. కాకపోతే ఈ అంట్లు బట్టలు తోమడానికి ఈ దీపావళి సరిపోదు, వచ్చే సంక్రాంతి దాకా తోవాల్సి వస్తుంది. రాలదా? నీకెందుకు ఈ శ్రమ? పనోళ్ళని పిలిపించేవాళ్ళంగా. పర్లేదులే బావా, మిఠాయి కొట్టు చిట్టమ్మా 3 అంట్లు చూడగానే మూలన కూసుందని కాకినాడ జనాలు చెప్పుకోకుండా ఉండాలంటే నీ పెళ్ళం ఒళ్ళంచి కష్టపడాలా. అప్పుడే నా అత్తింటికి గౌరవం, నా పుట్టింటికి గౌరవం. చూసావు కదా నాన్న, కోడలు ఎంత కరెక్ట్ గా మాట్లాడిందో. నేను కరెక్ట్ గానే మాట్లాడానత్తా, కాకపోతే ఈ ఇంటి పెద్దగా నువ్వు కూడా ఓ సయ్యత్తే ఓ పని అయిపోతుందిగా. అయ్య బాబోయ్, అనుకున్నాను ఈ రాక్షసి నన్ను కూడా ఇరికిస్తుందని. చిట్టమ్మా, పొద్దుటి నుంచి అమ్మా నడువులో ఒకటే నొప్పమ్మా. ఆ నొప్పితో కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. అందుకే కదా అత్తయ్య వచ్చి మాకు సాయం చేయమని అడుగుతుంది. అయ్యో, ఇది నా వల్ల కాదు తల్లి. కావాలంటే వచ్చే దీపావళి కుతుకుతాను. పదరా తమ్ముడు. రావే అక్క. చూసావా సెల్లి, కాంతమ్మత్త ఎన్నేసాలు ఎత్తుందో. నేను కొత్తగా చూడ్డానికే ఉందక్క, నా చిన్నప్పటి నుంచి కాంతమ్మ గారిని చూస్తూనే ఉన్నాను. అది నిజమేలే, తొందరగా కాని అవతల బట్టలు ఉన్నాయి. అలాగే. అయ్య బాబోయ్, ఇంకాసేపు ఉంటే ఆ చెట్టమ్మ నీతో అంట్లు తోమించి బట్టలు ఉతికించేసేదక్క. రేయ్, మనతో పనులు చేయించాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలిరా. అది నిజమే నాకు. సరే కాని నువ్వొక అర్జెంట్ పని చెయ్యాలి. ఏటక్కది? ఆ చిట్టెమ్మ లత
అంట్లు తోముతూ బట్టలు ఉతుకుతున్నారు కదా. అవునక్క. ఈ లోపు నువ్వు బిల్డింగ్ పైకెళ్తున్నావు. ఒక పూల కుండీ తీసి చిట్టెమ్మ తల మీద వేస్తావు. అక్క, పూలకుండి తల మీద వేసేస్తే తల పగిలి చచ్చిపోద్దక్క. చస్తే చావనీరా, పీడ వదిలిపోతుంది. అక్క, నువ్వేం భయపడకో. నువ్వేసే పూల కుండీకి దాని తల పగలాలి తప్ప చావకూడదు. దాంతో జ్యోతిష్యుడు చెప్పింది నిజమేనని, చిట్టెమ్మకి ప్రాణగండాలున్నాయని మన రవిచంద్ర నమ్మాలి. అలా నువ్వు పూలకుండీ వెయ్యాలి. అర్థమైందక్క. ఇప్పుడు నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ పూలకుండి తీసి చిట్టెమ్మని ఎత్తి మీద వేసేయాలి, అంతే కదా? అంతే. సరే అక్క, ఇప్పుడే తాగండి. ఏయ్, కొంచెం పక్కకుండు. అక్క, అసలేం జరుగుతుంది? కాకినాడ కాంతమ్మ గారి సినిమా చూస్తా ఉండు. అమ్మయ్యా, చూశారు కదా, నలుగురు తోమినా పూర్తవని అంట్లని 4 నిమిషాల్లో కడిగేశాను. ఇప్పుడు మిగిలినవి బట్టలు. ఈవిడేంటి ప్రతిదీ వచ్చి నా పెన్నుకు చెప్తుంది? అమ్మయ్యా. ఎక్కడా పెన్నెక్కడా? మాట్లాడవేంటయ్యా? పెన్నెక్కడా? మేడం, నా పెన్నుతో మీకే పని? అసలు నా పనంతా నీ పెన్నుతోనే. పెన్నెక్కడుందో చెప్పు. ఇదిగో మేడం. చూసారుగా, 10 మంది ఉతికినా అవ్వని బట్టల్ని 10 నిమిషాల్లో ఉతికేశాను. బండెడు చాకిరీని ఒంటి చేత్తో అవలీలగా చేయగలిగిన నాకు ఈ కాకినాడని ఎమ్మెల్యేగా పరిపాలించే అర్హత లేదంటారా? చెప్పండి, మాట్లాడరే, చెప్పండి. ఎవరిని అడుగుతున్నారు మేడం? పెన్నెనయ్యా, నీకెందుకు? మేడం, ఆ జనాభా లెక్కలేవో చెప్పేస్తే నేను వెళ్ళిపోతా మేడం. జనాభా లెక్కలా? నీకెందుకు? నేను వచ్చిందే జనాభా లెక్కల కోసం మేడం. ఏంటేంటి? నువ్వొచ్చింది జనాభా లెక్కల కోసమా? అవును మేడం. అప్పటి నుంచి అది చెప్దామనే ప్రయత్నిస్తున్నాను. మీరే నా మాట వినకుండా కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని బట్టలు ఉతుకుతున్నారు, అంట్లు తోముతున్నారు.
బండెడు పని చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? రేయ్, నువ్వు జనాభా లెక్కల వాడివని నాకెందుకు చెప్పలేదురా? మీరు అడగలేదు మేడం. సర్లే, ఇంతకీ ఈ సీక్రెట్ కెమెరా పనిచేస్తుందా? ఇది పెన్ను మేడం. సీక్రెట్ కెమెరా అని ఎవరు చెప్పారు? అంటే ఇది సీక్రెట్ కెమెరా కాదా? కాదు మేడం, ఇది పెన్నే. 10వ క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చానని మా నాన్నగారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు.